మామూలుగా పల్లెటూళ్ళలో ఒక సామెత ఉంటదండి. పక్కింటోడు మన పొలం గట్టు మీదకి రాత్రికి రాత్రే ఈ రాళ్ళు జరిపేసి ఇది నాదని దబాయిస్తే ఎలా ఉంటది? ఆ మరుసటి రోజే మనం వాడి కంచెను పీకేసి మన పేరు మీద ఉన్న ఒక పక్క పట్టా కాగితాలు తెచ్చి ఊరి పంచాయతీలు పెట్టి మన జెండా ఆ పొలంలో పాతితే ఆ పక్కింటోడి ముఖం ఎలా మాడిపోద్దో సరిగ్గా ఇప్పుడు డ్రాగన్ కంట్రీ చైనా పరిస్థితి కూడా అలాగే తయారైందనమాట. అసలు ఏం జరిగిందో, ఎక్కడి నుంచి వాడికి దిమ్మ తిరిగే శాఖ తగిలిందో అర్థం కాక చైనా ప్రభుత్వం కానీ వాళ్ళ మీడియా మొత్తం కానీ ఇప్పుడు గిలిగిలా కొట్టుకుంటున్నాయండి. ఇందుకే వాళ్ళకి అంత కంగారు ఎందుకు వచ్చిందంటే, మన ఇండియా లేటెస్ట్గా అరుణాచల్ ప్రదేశ్కి సంబంధించిన అఫీషియల్ మ్యాప్ని అప్డేట్ చేసిందనమాట. ఇది మామూలు అప్డేట్ అయితే కాదు, చైనా గడి గుండెల్లో రైళ్లు పరిగెత్తించే అప్డేట్. జియో పాలిటిక్స్లో ఎప్పుడైనా సరే టైమింగ్ అనేది చాలా చాలా ముఖ్యం. ఎప్పుడు ఏ దెబ్బ కట్టాలో అప్పుడు కొడితేనే దానికి ఒక కిక్ ఉంటుంది. గత కొన్నేళ్లుగా చైనా గడు ఊరికే గెలుగుతూ అరుణాచల్ ప్రదేశ్ని మాదే అని చెబుతూ వాడు సొంతంగా ఏవో ఒక పిచ్చి పిచ్చి మ్యాప్లు గీసుకొని సంబరపడిపోయాడండి. అరుణాచల్ ప్రదేశ్లో ఉన్న మన ప్రాంతాలకు వాడి మ్యాండరిన్ భాషలో ఏవేవో ఈ ఫేక్ పేర్లు పెట్టుకొని ప్రపంచం ముందు ఇది మా ప్రాంతం అని ఒక కలరింగ్ ఇవ్వాలని చూశాడు. కానీ ఇండియా ప్రతిసారి వాడి దొంగ వేషాలను కట్ చేస్తూనే ఉంది. ఇప్పుడు ఏకంగా అసలు సిసలైన ఈ కౌంటర్ అయితే ఇచ్చిందనమాట. సో చైనాకి పిచ్చెక్కిచ్చేలా మన ఇండియా వేసిన మాస్టర్ స్ట్రోక్ ఏంటంటే, అరుణాచల్ ప్రదేశ్లోని ఏకంగా 27 ప్రాంతాలకు పక్కగా మన పేర్లు పెట్టి అఫీషియల్గా ఒక మ్యాప్లో ముద్రించి ప్రపంచం మొహాన్ని కొట్టేసింది. అంతేకాదు 1962 ఇండియా చైనా యుద్ధం జరిగినప్పటి నుంచి వాళ్ళు అక్రమంగా ఆక్రమించుకొని కూర్చున్న ఈ 3 చిన్న ప్రాంతాలను కూడా ఈ మ్యాప్లో చాలా క్లియర్గా హైలైట్ చేసి చూపించింది అనమాట. అంటే ఇది మా భూమి, మీరు దొంగతనంగా కూర్చున్నారని డైరెక్ట్గా వేలు పెట్టి చూపించినట్టు ఉందన్నమాట. ఈ 27 ప్రాంతాలకు అధికారికంగా పేర్లు పెట్టడం ద్వారా సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ఈ మ్యాప్లను స్టాండర్డైజ్ చేసి అరుణాచల్ ప్రదేశ్ భౌగోళిక స్వరూపాన్ని చాలా స్పష్టంగా డాక్యుమెంట్ చేశారు. దీనికి తోడు మన వాళ్ళు ఇంకో అడుగు ముందుకేసి వాడికి మరింత మంట పుట్టించేలా హర్ ఘర్ తిరంగా అనే ఒక ప్రోగ్రామ్ ని చాలా గ్రాండ్ గా లాంచ్ చేశారు. అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ స్వయంగా రంగంలోకి దిగి రాష్ట్రంలోని మంత్రులు, పోలీసులు, ఐఏఎస్ ఆఫీసర్లు అందరితో కలిసండి ఈ క్యాంపెయిన్ ఈ భుజాన వేసుకున్నారు అనమాట. దీని ఉద్దేశం ఏంటంటే, అరుణాచల్ ప్రదేశ్లోని ప్రతి ఇంటి పైన మన జాతీయ జెండా రెపరెపలాడాలి. ఎందుకంటే మన ఊర్లో మన జెండా ఎగిరింది అంటే అది మన సత్తాకి, మన ఉనికికి గుర్తు. ఒక రకంగా చైనాకి ఇది డైరెక్ట్ వార్నింగ్. ఇది మా గడ్డ, ఇక్కడ ఎగిరేది మా జెండా, మీ ఫేక్ పేర్లు, మీ ఫేక్ మ్యాప్లు ఇక్కడ చెల్లవని వాడి చెంప పగలేలా చెప్పడమే ఈ ప్రోగ్రామ్ యొక్క అసలు టార్గెట్. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఈ జియో పాలిటిక్స్ డ్రామాలో అసలు సిసలైన ట్విస్ట్ ఇంకొకటి ఉందండి. అదే టైమింగ్. ఈ దెబ్బ కొట్టడానికి ఇండియా ఎంచుకున్న టైమింగ్ చూస్తే చైనా వాళ్ళకి మైండ్ బ్లాక్ అయిపోయింటుంది. సో రాబోయే సెప్టెంబర్ 12, 13 తేదీల్లో ఇండియాలో బ్రిక్స్ సమ్మిట్ జరగబోతుంది. ఈ మీటింగ్కి రష్యా ప్రెసిడెంట్ పుతిన్తో పాటు చైనా ప్రెసిడెంట్ జిన్పింగ్ కూడా రావాల్సి ఉంది. సరిగ్గా వాడు మన ఇంట్లో అడుగుపెట్టే ముందే ఇండియా ఈ మ్యాప్ని రిలీజ్ చేసి వాడికి ఉక్కిరి బిక్కరయ్యేలా చేసింది. ఇప్పుడు జిన్పింగ్ పరిస్థితి ముందున్నయి వెనక గోయిలాగా తయారైంది. ఒకవేళ అండి మీటింగ్కి ఇండియాకి వస్తే అతను ఈ మ్యాప్ అప్డేట్ని చూసి చూన్నట్టు వదిలేసి ఇండియా వేసిన కౌంటర్కి తల ఉంచుకొని వచ్చినట్లు అవుతుంది. అది వాడి దేశంలో వాడి పరువుకు ఒక పెద్ద డ్యామేజ్ అవుతుంది కదా. అలాగని మనసులో కోపం పెట్టుకొని మీటింగ్కి రాకుండా అల్లి కూర్చుంటే ఇండియా, రష్యా ఇలాంటి పవర్ఫుల్ దేశాల లీడర్లు కలుస్తున్న ఒక చోట వాడు లేకుండా పోవడం, ఈ వెస్టర్న్ దేశాలు ఉంటాయి కదండి, వాళ్ళకి ముఖ్యంగా అమెరికా కండి తప్పుడు మెసేజ్ ఇచ్చినట్టు అవుతుంది. అంటే వస్తే ఒక కష్టం, రాకపోతే ఇంకొక నష్టం. ఏకంగా ఒక నెల ముందు ఈ మ్యాప్ రిలీజ్ చేసి సరిగ్గా ఈ పాయింట్ దగ్గరే మన వాళ్ళు చైనాని పక్కా ప్లాన్తో ఇరికించారు. వాళ్ళ పరిస్థితి ఇప్పుడు ఎటు తేల్చుకోలేని సందిగ్ధంలో పడిపోయిందనమాట. ఈ దెబ్బకి చైనా ప్రభుత్వం మీడియా అయినా ఈ గ్లోబల్ టైమ్స్ అయితే మామూలుగా ఏడవడం లేదు, గొంతు తెంచుకొని మరి ఆర్టికల్స్ రాస్తుందన్నమాట. ఇండియా కావాలని ఈ కవింపు చర్యలకు దిగుతోందని, యూనిలేటరల్గా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళ పేర్లు మార్చేస్తున్నారని, ఇలా చేస్తే రెండు దేశాల మధ్య సంబంధాలు ఎలా మెరుగుపడతాయని ఒక మొసలు కన్నీరు కరుస్తుందండి ఈ న్యూస్ పేపర్. అసలు చైనా వాళ్ళు అరుణాచల్ ప్రదేశ్ని జాంగ్నన్ అని వాళ్ళ పిచ్చి భాషలో పిలుచుకుంటారు. ఇండియా ఇప్పుడు చేసిన పని సెల్ఫ్ డిసెప్షన్ అని, దీనివల్ల రెండు దేశాల మధ్య గ్యాప్ ఇంకా పెరుగుతుందని చైనా ఎక్స్పర్ట్స్ వాళ్ళ పత్రికల్లో తెగ రాసేస్తున్నారు కదా. ఒక దొంగ ఎదురు తిరిగి పోలీసులనే బెదిరించినట్టు ఉంది వాళ్ళ వ్యవహారం అనేది. అయితే మన మాజీ అధికారులు, విదేశాంగ శాఖలో పనిచేసిన పాత సెక్రటరీలు వాళ్ళకి ఏ మాత్రం తగ్గకుండా దిమ్మ తిరిగి కౌంటర్ ఇస్తున్నారు. మీ ఇష్టం వచ్చినప్పుడు ఈ ఫేక్ పేర్లు పెట్టి మా భూమిని లాక్కోవాలని చూస్తే మేము సైలెంట్గా ఉండాలి ఏంటి? అసలు ఇది ఏ రకమైన హిపోక్రసీ? ప్రపంచమంతా అరుణాచల్ ప్రదేశ్ ఇండియాలో అంతర్భాగమని ఒప్పుకుంటుంటే మీరెవర్రా మధ్యలో వచ్చి ఈ దొంగ నాటకాలు ఆడడానికని డైరెక్ట్గా ముఖం మీదే అడిగేస్తున్నారు అన్నమాట. సో మీరు చేసిన ఈ పిచ్చి పనులు వడ్డీతో సహా తిరిగిచ్చే టైం వచ్చిందని మన వాళ్ళు స్ట్రాంగ్గా రిప్లై ఇస్తున్నారు. అసలు చైనా గడు ఇంతలా రెచ్చిపోవడానికి కారణం ఏంటో ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే, ఒకప్పుడు మనం చేసిన చిన్న తప్పు ఇప్పుడు మనకి ఎలా చుట్టుకుందో అర్థమవుతుంది.
టిబెట్ మీద చైనా కన్నేసి దాన్ని మిలిటరీ బలంతో వాడి గుప్పిట్లోకి తీసుకున్నప్పుడు మన దేశం పెద్దగా పట్టించుకోలేదండి. నెహ్రూ గారి టైం నుంచి వాజ్పేయి గారి టైం వరకు ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే అండి, సో టిబెట్ చైనాలో భాగం కాదని గట్టిగా ఏ ఒక్కరు కూడా చెప్పలేకపోయారు, అడగలేదు కూడా. మనం సైలెంట్గా ఉంటే వాడు సంతృప్తి పడతాడులే, బోర్డర్లో గొడవలు ఉండవులే అని మనం చాలా సాఫ్ట్గా డీల్ చేసాం. మన వైపు నుంచి రిటర్న్గా కమిట్మెంట్స్ ఇవ్వకపోయినా ప్రాక్టికల్గా టిబెట్ చైనా చేతిలోకి వెళ్లకుండా మనం ఆపలేకపోయాం. కానీ ఆకలితో ఉన్న రాబందుకి చిన్న మాంసం ముక్క వేస్తే అది ఊరుకుంటుందంటే చెప్పండి. వీళ్ళు ఈజీగానే వదిలేస్తున్నారు కదా అని వాడి ఆకలి ఇంకా పెరిగిపోయింది. టిబెట్ని అంత ఈజీగా మింగేసిన చైనాకి ఆ పక్కనే ఉన్న దేశం భూటాన్ మీద కన్నుబడింది అనమాట. వాళ్ళ భూమిని కూడా లాక్కోవాలని చూశాడు. ఆ తర్వాత ఏకంగా మన అరుణాచల్ ప్రదేశ్ మీద పడ్డాడనమాట. ఒక దొంగకి ఇల్లు మొత్తం అప్పగించి వాడు దొంగతనం మానేస్తాడని ఆశపడితే ఎలా ఉంటుందో అప్పట్లో మనం చైనాతో వ్యవహరించిన తీరు కూడా అలాగే ఉండేది. కానీ వాడు ఎక్స్పాన్షనిస్ట్ బుద్ధి, అంటే పక్కవాడి భూమిని ఆక్రమించుకునే ఆకలి ఎప్పటికీ చావదని మనకి ఇప్పుడు పూర్తిగా అర్థమైపోతుంది. అందుకే ఇప్పుడు పాత తప్పుల్ని సరిదిద్దుకుంటూ అగ్రెసివ్ స్టాండ్ తీసుకున్నాం. సరే, పేర్లు మారిస్తే ఏమైపోతుంది, దానివల్ల ఇండియాకి వచ్చే లాభం ఏంటని కొంతమందికి డౌట్ రావచ్చు. ఇక్కడే మనము చైనా గడ్డి జిత్తులు మరి నక్క పనులను అర్థం చేసుకోవాలి. 2005లో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఇండియాకి చైనాకి మధ్య ఒక కీలకమైన బార్డర్ అగ్రిమెంట్ జరిగింది. అదేంటంటే రేపు పొద్దున బార్డర్ సమస్యల మీద రెండు దేశాలు కూర్చొని మాట్లాడుకుని ఒక శాశ్వత పరిష్కారం వెతికేటప్పుడు ఈ చుట్టుపక్కల సరిహద్దుల్లో ఉన్న జనాంగాని వాళ్ళ ఇష్టాలను కూడా లెక్కలోకి తీసుకుందాము అని. ఇది పైకి వినడానికి చాలా డెమోక్రాటిక్గా బాగానే ఉన్న చైనాగాడు దీంట్లో ఉన్న ఒక లొసుగును పట్టుకున్నాడు. ఎలాగంటే మన ప్రభుత్వ స్థలంలో ఎవరైనా రాత్రే ఒక గుడిసె వేసేసి అందులో 10 మందిని కూర్చోబెట్టి ఇది మాదే అని ఊరి పంచాయతీలో ఎలా దబాయిస్తారో చైనా కూడా సరిగ్గా అదే స్కెచ్ గీసాడండి. అరుణాచల్ ప్రదేశ్లో సరిహద్దుల్లో ఎక్కడైతే వివాదం ఉందో అక్కడ వాడి సొంత ఖర్చుతో రాత్రే ఊళ్ళు కట్టేయడం మొదలు పెట్టాడనమాట. ఆ ఇళ్లలో వాడు మనుషులు తెచ్చిపెట్టి వాళ్లకు మ్యాండరిన్ భాష నేర్పించి రోడ్లు వేసి సెటిల్ చేశాడు. పశువులను మేపుకుంటూ మన భూభాగంలో వాళ్ళని నెమ్మదిగా పంపడం స్టార్ట్ చేశాడు. దీని వెనుక వాడి అసలు ప్లాన్ ఏంటంటే రేపు ఫ్యూచర్లో 2005 అగ్రిమెంట్ ప్రకారం పంచాయతీ పెట్టినప్పుడు అండి ఈ ప్రాంతం అంతా చైనా మాట్లాడే వాళ్ళే ఎక్కువగా ఉన్నారు కదా, సో మా వాళ్ళు ఇక్కడ సెటిల్ అయ్యారు కాబట్టి వాళ్ళ ఇష్టం మేరకే ఈ భూమి మాకే చెందుతుందని లీగల్గా దబాయించడానికి ఇదంతా వాడి కన్నింగ్ ప్లాన్ అనమాట. ఇలాంటి మైండ్ గేమ్స్ ఆడుతూ వాళ్ళ దేశ ప్రయోజనాల కోసం ఎంత చిన్న లూప్ హోల్ దొరికినా సరే అండి వాడుకునే రకం చైనాగాడు అనమాట. కానీ ఇండియా ఇప్పుడు వాళ్ళకి ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వకూడదని డిసైడ్ అయిపోయింది. వాడి ఆట కట్టించడానికి ఇప్పుడు ఈ మ్యాప్లో ఆ 27 ప్రాంతాల పేర్లను అఫీషియల్గా మన పేర్లతో మార్చేశారు. ఈ ప్రాంతాలన్నీ దాదాపు సరిహద్దు ఆనుకొని ఉన్నవే. అంతేకాదు మన ఇండియా కూడా ఇప్పుడు ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకుంది. చైనా వాడు ఎలాగైతే బార్డర్లో ఊళ్ళు కడుతున్నాడో ఇప్పుడు మన ప్రభుత్వం కూడా సరిహద్దు వెంబడి మన పల్లెటూళ్ళను డెవలప్ చేయడం, అక్కడ రోడ్లు, ఈ నెట్వర్క్లు, ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచడం మీద ఒక స్పెషల్ ఫోకస్ అయితే పెట్టింది. మన ప్రజలు ఉంటారు కదండి, అక్కడ ఉండేలా ఎంకరేజ్ చేస్తున్నారు. రేపు పొద్దున 2005 బార్డర్ అగ్రిమెంట్ని అడ్డు పెట్టుకుని చైనాగాడు ఏదైనా గేమ్ ఆడాలని చూస్తే అప్పటికల్లా అక్కడ మన జనము, మన బోర్డర్లు, మన పేర్లు పక్కాగా ఉంటాయి కదా. సో కాబట్టి వాడు ఆటలకి సాగు. మొత్తానికి చైనాకి వాడు మందుతోనే మన వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తున్నారు. నువ్వు ఫేక్ విలేజ్లు కడితే మేము ఒరిజినల్ మ్యాప్తో నీ మైండ్ సెట్ బ్లాక్ చేస్తామని గట్టిగా చెప్పేశారు. ఇప్పుడు ఈ బాల్ జంపింగ్ కోర్టులో ఉంది. ఈ ఎపిసోడ్ తర్వాత వాడు అహంకారంతో బ్రిక్స్ మీటింగ్కి రాకుండా ఇండియా ట్రిప్ క్యాన్సిల్ చేసుకుని వాడి ప్రతినిధిని ఎవరినైనా పంపిస్తాడా, లేక అమెరికా లాంటి ఈ వెస్టర్న్ దేశాలకు ఒక పవర్ఫుల్ మెసేజ్ ఇవ్వడం కోసం తన ఈగో పక్కన పెట్టి మరీ ఢిల్లీకి వచ్చి మోదీ పుతిన్లతో చేతులు కలుపుతాడనేది చూడాలండి. ఏది ఏమైనా ఇండియా కొట్టిన ఈ దెబ్బకి మాత్రం డ్రాగన్ గాడికి చుక్కలు కనిపించాయి. సో ఇది మాత్రం పక్కా నిజమండి. సో వీటి గురించి మీరేమనుకున్నారు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్, వందే మాతరం.